రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 12 మంది పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత చెబోరులు కిరణ్ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు తీసుకొస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీస్ కన్వేను వెంబడించాడు. గుంటూరు జుంటుకొండ సెంటర్లో కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. ఎస్పీ కార్యాలయంలోకి గోరంట్ల మాధవ్ అతని అనుచరులు రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం వ్యవహారాలపై నివేదిక తెప్పించుకున్న ఉన్నతాధికారులు ఎస్బీ డీఎస్పీ సీతారామయ్యను వీఆర్కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాధవ్కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు బందోబస్తుల్లో ఉన్న 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. అరండల్పేట సిఐ వీరస్వామి, నాగరంపల్లె, పట్టాభిపురం ఎస్ఏలు రాంబాబు, రామాంజనేయులు మరో 8 మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ సరని వైసీపీకి సంబంధించిన మాజీ ఎంపీ అలాగే మాజీ పోలీస్ అధికారి కూడా అయిన ఎంపీ గోరంట్ల మాధవ్ అయితే ఒక కేసులో అయితే మరో కేసులు ఎత్తుకున్నారు. మరో కేసులు అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన కేంద్ర కార్యాలయంలో ఇటు మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పైన అనేక పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీని కింద ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ అరెస్టు సమయంలోనే ఇతన్ని ముఖ్యంగా తాడేపల్లిలో ఇతని మీద కేసు నమోదైంది. ఈ కేసులో ఇతన్ని కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. ఈ సమయంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడే గోరంట్ల మాధవ్ ఫోన్ లో మాట్లాడటం, అలాగే ముఖ్యంగా కోర్టు ఆవరణలో హంగామా చేయడం పైన దీనిపైన ఉన్నతాధికారులు అయితే సీరియస్ అయ్యారు. ఎందుకంటే జీజీహెచ్ కొంత అనారోగ్య కారణాలతో ఇతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే జీజీహెచ్ హాస్పిటల్లో మాధవ్ ఫోన్ లో మాట్లాడడం, ఒక ఖైదీగా ఉన్న వ్యక్తి, ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తి ఫోన్ లో యథేచ్ఛగా మాట్లాడడం ఏంటని చెప్పి ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో ఇక్కడ ఈ కేసులో సంబంధించిన వీరాస్వామి అనే సీఐగా వేస్తున్న వీరాస్వామితో పాటు మరో 11 మంది పోలీసుల మీద కూడా శాఖాపరమైన చర్యలకు అయితే ఉపక్రమించారు. ఇప్పటికీ సస్పెండ్ చేయడం జరిగింది. మరింత నివేదిక జరపాలని, అలాగే విచారణ చేయవలసిందిగా కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే కూడా ఈ కేసులో దీని మీద విచారణ చేయవలసిందని చెప్పి ప్రత్యేక కమిటీని కూడా వేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే గోరంట్ల మాధవ్ ఇప్పటికే అనేక కేసుల్లో కూడా ఉన్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఈ గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరుపై కూడా మళ్ళీ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద పోలీసుల యొక్క బాధ్యత రాహిత్యం, అలాగే ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తి ఫోన్ లో మాట్లాడి ఇవన్నీ కూడా సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇటువంటి చర్యలు మరొకసారి జరగకుండా ఉన్నదని చెప్పి ఇప్పటికే పోలీసుల మీద వేటు వేయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ. తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. తిరువన్నామలైలో తిండివనం వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సును కుట్టకూలం గ్రామం వద్ద కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు ఉన్న 4 తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు కిల్పెన్నత్తూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లతో పాటు రాష్ట్రపతికి గడువు విధించినట్లుగానే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్లను గడువు విధించాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. అసెంబ్లీ స్పీకర్లు రాజ్యాంగ ఉల్లంఘనలకు పరిగణలోకి తీసుకోవాలన్నారు. బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ కాంగ్రెస్లు లెక్కలేవని సార్లు పాలనలో అవరోధాలు సృష్టించడానికి గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేశాయని ఆరోపించారు. రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లుల ఆమోదం కోసం గవర్నర్లు తీవ్ర జప్యం చేయడమే సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. ఈ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమే వెనక్కి పంపించడము చేయాలని నిర్దేశించింది. బిల్లులు వెనక్కి పంపితే అందుకు సాహిత్యకమైన కారణాన్ని రాష్ట్రాలకు తెలియజేయాలని సూచించింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య నిన్న మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామాసాహెబ్ రఘురాం రెడ్డి హాజరై భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని మంత్రి అన్నారు. ప్రభుత్వ పక్షాన తన పక్షాన వారికి ఎటువంటి సాయం కావాలన్నా చేస్తానని పొంగులేటి హామీ ఇచ్చారు. రామయ్య గారు, వనజీవి రామయ్య గారు మన మధ్య నుంచి మనకి కనిపించినంత దూరంగా భౌతికంగా దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, స్థానిక శాసనసభ్యుడిగా నా పక్షాన వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. మనుషులు చాలా మంది జీవిస్తారు. వారు జీవించి ఉన్నంత కాలం ఏమి సాధించారు అనేది వారు ప్రశ్నించుకోవటం మిస్ అవుతారు. కానీ రామయ్య గారిని యావత్ దేశ ప్రజలు గౌరవించే విధంగా వారు తీసుకునే అనేక నిర్ణయాలు, ప్రధానంగా చెట్లు పెంచే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా అనేక ఒడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి 1 కోటి మొక్కలు పైగా ప్రత్యక్షంగా లక్షల వేలాది కోట్ల విత్తనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అద్భుతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి ఉత్సవాలను కానీ, వారి యొక్క ఆలోచన స్ఫూర్తిని మరి ప్రజల మధ్యకు తీసుకుపోవడం కానీ, వారు చూపించినటువంటి బాటలో పార్టీని ముందుకు తీసుకెళ్లడం కానీ మేము తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల విగ్రహాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి శుభ్రం చేసి, అలంకరించి రేపు జరుపుకోబోయేటువంటి 134వ జయంతి ఉత్సవాలకు సిద్ధం చేస్తూ ఉన్నాము. పార్టీ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, పార్టీ పదాధికారులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా లక్షలాది మంది కార్యకర్తలు దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహం యొక్క శుభ్రం చేసి అలంకరించేటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రేపు అత్యంత శోభాయమానంగా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి మొదలు పెడితే, కార్యకర్తల ఇళ్ల నుంచి మొదలు పెడితే బస్తీల వరకు కూడా అన్ని ప్రాంతాలలో జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించబోతా ఉన్నాం. దానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాం. రేపు హైదరాబాద్లో కూడా
పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు రేపు ఉదయం 9 గంటలకు ఊరేగింపు కూడా నిర్వహించబోతా ఉన్నాం. మనకందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బ్రతుకున్నన్ని రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ వారి మీద కక్ష కట్టినట్టు వివరించిన విషయం మనకు తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కూడా ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలిపి ప్రతి ఎన్నికల్లో కూడా ఆయనను ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. చివరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు కోసం ప్రచారం చేసి ఏ రకంగా కక్షపూరితంగా వివరించారో మనకందరికీ తెలుసు. వారు చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మనసు అంగీకరించారు. భారతీయ జనతా పార్టీ ద్వారా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అనేక మంది ప్రముఖుల యొక్క చిత్రపటాలు ఉన్నప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు వాజ్పేయి గారి హయాంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మరి డాక్టర్ బాబాసాహెబ్ యొక్క చిత్రపటాన్ని పెట్టిన విషయాన్ని మనం చేస్తాం. అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులకు భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి తమకు తామే సన్మానం చేసుకున్నారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వడానికి వాళ్ళకు మనసు అంగీకరించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చివరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న రావడానికి అన్ని రకాలుగా మరి పూనుకుని భారతరత్న తీసుకొచ్చిన విషయాన్ని సందర్భంగా మనం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించినటువంటి మధ్యప్రదేశ్లోని మహు అనేటువంటి స్థానాన్ని కూడా మరి అత్యంత వైభవంగా ఒక పవిత్ర యాత్రా స్థలంగా తీర్చిదిద్దాం. అదేవిధంగా నాగపూర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి స్థలాన్ని దీక్షా భూమి కింద దాన్ని కూడా ఒక పవిత్ర యాత్రా స్థలంగా ప్రార్థనా స్థలంగా తీర్చిదిద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లాండ్లో లండన్లో ఏ ఇంట్లో ఉండి ఆయన బారిస్టర్ అడ్వకేట్గా చదువుకున్నారో ఆ ఇల్లును కూడా భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు కొనుగోలు చేసి అక్కడ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మ్యూజియం యూకేలోని లండన్లో ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఢిల్లీలో ఏ ఇంట్లో ఉండి రాజ్యాంగాన్ని రాశారో రాత్రనక పగలనక ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నెలల తరబడి నిద్ర లేకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి రాజ్యాంగాన్ని ఒక ఆదర్శమైనటువంటి ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించాడో ఆ యొక్క రాజ్యాంగము రాసినప్పుడు ఉన్నటువంటి ఇల్లును కూడా భారత ప్రభుత్వము అద్భుతంగా ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మరి ఒక యాత్రా స్థలంగా ఒక ప్రార్థనా స్థలంగా తీర్చిదిద్దాం. చివరకు వారి యొక్క అంతిమ సంస్కారం జరిగినటువంటి ముంబైలో ఆస్థానాన్ని కూడా మరి ప్రజలు సందర్శించే విధంగా అక్కడ కూడా అద్భుతంగా నిర్మాణం చేశాం. ఈ రకంగా 5 స్థానాలను ఈ పంచస్థానాలను పంచతీర్థగా పంచ యాత్రా స్థలాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీర్చిదిద్దాము. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో వారు చూపించినటువంటి బాటలో వారి అడుగుజాడల్లో ఈరోజు పరిపాలన చేస్తున్నది. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా పేదవాళ్ళలో అతి పేదవాళ్లకు ముందు న్యాయం జరగాలి, ఈ యొక్క పేదవాళ్ళలో అతి చివరన ఉన్నటువంటి అతి పేదవాడికి ముందుగా అన్నం పెట్టాలి అనేదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆలోచన. అదే స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ ఏకాత్మత మానవవాదం కింద పనిచేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కూడా పేదవాళ్ళకు అందాల్సినటువంటి ప్రతి నయా పైసా
మధ్య దళారీలు, రాజకీయ పార్టీలు, అధికారులు మరి దోపిడీ చేయకుండా ప్రతి పేదవాడికి రావాల్సినటువంటి ప్రతి సహాయం కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద ఆన్లైన్ ద్వారా 100కు 100 సహాయం వారికి అందే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్య తీసుకుంది. ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల 5 కేజీల చొప్పున తెలంగాణ రాష్ట్రంతో సహా బియ్యం ఇస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెప్తున్నటువంటి సన్న బియ్యం ఏమవుతున్నదో ఆ సన్న బియ్యంలో ప్రతి కిలోకు 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలని, అదేవిధంగా ఎస్సీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాం, రిజర్వేషన్స్ పొడిగించాం. రానున్న రోజుల్లో అన్ని రకాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడము, దేశంలో దారిద్ర్య రేఖకు ఉన్నటువంటి ప్రజలను మరి వాళ్ళకు చేయూతనందించి పైకి తీసుకురావడము, గత 10 సంవత్సరాలలో 25 కోట్ల మంది ప్రజలను ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో దారిద్ర్య రేఖ నుంచి 25 కోట్ల మంది ప్రజలను మరి పైకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. దేశంలో వెనుకబడినటువంటి మండలాలు, వెనుకబడినటువంటి జిల్లాలను గుర్తించి ఆ జిల్లాలకు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రత్యేక నిధులు కేటాయించి, అది గిరిజన ప్రాంతం కానీ, అది ఎస్సీ ఎస్టీలు నివసించేటువంటి ప్రాంతం కానీ, మరి ఆ ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించి అభివృద్ధి చేస్తున్న విషయం అంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి బాటలోనే, వారి స్ఫూర్తితోటే ఈరోజు మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రేపు జరగబోయేటువంటి జయంతి ఉత్సవాలలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని వారికి నివాళులు అర్పించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఘర్షణ చోటు చేసుకుంది. గుడిపుడి తిరునలలో ఫణీదం గ్రామానికి చెందిన యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విప్పర్ల చరణ్ తేజ, విప్పర్ల సురేష్ అనే 2 యువకులపై బీరు సీసాలతో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. ప్రమాదంలో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వ్యక్తి గుడిపుడి వాసిగా గుర్తించారు. దుండిగుడిపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ములుగు జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. మేడారం పరిసర అడవుల్లో పెద్ద పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి పాదముద్రలను అనుసరించి మేడారం బక్కయ్యపేట అడవుల్లో పులి జాడ కోసం వెతుకుతున్నారు. మహాదేవ్పూర్ మండలం గొత్తికుయ్య గుండెంలో ఆవును చంపి మేడారం వైపు వచ్చినట్లుగా భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అడవిలోకి ఎవరు ఒంటరిగా వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పులి ఆనవాళ్లు కనిపిస్తేనే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. పులి కదలికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ములుగు జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. మేడారం పరిసర అడవుల్లో పెద్ద పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి పాదముద్రలు అనుసరించి మేడారం బక్కయ్యపేట అడవుల్లో పులి జాడ కోసం వెతుకుతున్నారు. మహదేవ్పూర్ మండలం కొత్తికూయకుండెంలో ఆవును చంపి మేడారం వైపు వచ్చినట్లుగా భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. అడవిలోకి ఎవరు ఒంటరిగా వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పులి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులను సూచించారు. పులి కదలికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.